వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. సీజేపీ ప్రభుత్వం మధ్య చర్చలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మరో మాటకు తావులేదన్న కాక్రోచ్ జనతా పార్టీ. 2 డిమాండ్లకు సూత్రప్రాయ అంగీకారం. బులెటిన్లో ముందుగా 3 డిమాండ్ల టాప్ 9 న్యూస్ చూద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్ వేదికగా దాదాపు 2 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. సీజేపీ తరఫున అధికార ప్రతినిధులు సౌరవ్దాస్, అశుతోష్ రాంకా పాల్గొన్నారు. 3 డిమాండ్లను మౌఖికంగా, రాతపూర్వకంగా అందజేశామని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర మంత్రుల ముందు 3 కీలక డిమాండ్లను సీజేపీ ఉంచింది. ఇందులో మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఈ విషయంలో తమ వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదని కేంద్ర మంత్రులకు వారు స్పష్టం చేశారు. దీనిపై తమ నిర్ణయాన్ని చెప్పేందుకు రేపు మధ్యాహ్నం వరకు సమయాన్ని కేంద్రం కోరింది. రేపు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మళ్లీ సమావేశం జరగనుంది. పరీక్షల అవకతవకల కారణంగా ప్రభావితమైన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలన్నది సీజేపీ మరో డిమాండ్. దీనికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఢిల్లీలో ప్రదర్శనలు చేపట్టిన వారిపై చట్టపరంగా ఎటువంటి చర్యలు చేపట్టరాదన్నది మరో డిమాండ్. తమ దగ్గరున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 12 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు. వారిపై భవిష్యత్తులోనూ ఎలాంటి చర్యలు చేపట్టబోమని సార్వభౌమ హామీకి సీజేపీ డిమాండ్ చేసింది. దీనికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని సీజేపీ తెలిపింది. తమ డిమాండ్లపై రేపట్లోపు ఎటువంటి కదలిక కనిపించకపోతే రేపు లేదా ఎల్లుండి తాము దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనకు పిలిపిస్తామని మంత్రులకు తెలిపినట్లు సౌరవ్దాస్ తెలిపారు. జూలై 20 నాటి నిరసనలకు మించిన అది ఉంటుందని వెల్లడించారు. ఆ పరిస్థితి రాదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 3 ప్రధాన డిమాండ్లు. పరీక్షలకు సంబంధించి 5 సంస్కరణల్లో సీజేపీ ప్రతినిధులు తమ ముందుంచారని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని, అన్ని విషయాలపై లోతైన చర్చ జరిగిందని వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ చేపట్టిన ఈ ఉద్యమాన్ని సీజేపీ నిరసనలు, సోనం వాంగ్చుక్ నిరవధిక దీక్షతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్దాస్ స్పష్టం చేశారు. దేశంలో జరిగిన అన్ని నిరసనల్లో ఒక్కటే డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వినిపించిందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ జవాబుదారీతనాన్ని అంగీకరించాల్సిందేనన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను గనక ప్రధాని మోదీ తీసుకున్నట్లయితే రోడ్డెక్కిన యువత ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఒక్క విద్యార్థిపై లాఠీ పడితే వాళ్ల ఇంట్లో 4 ఓట్లు ప్రభుత్వానికి పడవని దీప్కే హెచ్చరించారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలిచిందంటే దానికి కారణం యువతేనని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. ఇందులో తాము ప్రత్యేకంగా చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. యువత శ్రమ, సంఘర్షణతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తీసుకోకుండా ఇక్కడి నుంచి కదిలేది లేదని దీప్కే స్పష్టం చేశారు. రాజీనామా చేసేంత వరకు జంతర్ మంతర్లో నిరసన కొనసాగుతుందని దీప్కే వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కేంద్రం తర్జన భర్జనలు పడుతోంది. రాజీనామా చేస్తే బాధ్యతల నుంచి తప్పించుకొని పారిపోయినట్లవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లాంఛనప్రాయ చర్యల కంటే ఎన్టీఏలో ఉండే వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించిందంటున్నాయి. పేపర్ లీక్స్ అరికట్టేందుకు పటిష్ట చట్టం. ఎన్టీఏలో ప్రక్షాళన, రాజ్యసభలో వందే మాతరం బిల్లు. క్రిమినల్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. పరీక్షా పేపర్ల లీకేజ్ను అరికట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠిన శిక్షలు ప్రతిపాదిస్తున్న ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేరాలకు పాల్పడిన వారికి జైలు శిక్షను గరిష్టంగా 10 ఏళ్లు, జరిమానా 10 కోట్ల రూపాయల వరకు ఉండేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్టీఏ నుంచి 47 మంది అధికారులను ప్రభుత్వం తొలగించినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరిపై లీగల్, క్రిమినల్ చర్యలు చేపట్టామన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాల్లో మార్పులతో పాటు జాతీయ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజ్ ని నివారించేందుకు సంస్థ స్వరూపం, సాంకేతిక పరిజ్ఞానంలో సంపూర్ణ మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇన్స్టాగ్రామ్ పై చురుగ్గా ఉండాలని మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. యువతతో కనెక్ట్ అయ్యేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. కేబినెట్ సమావేశంలో ఆయన ఎంతమంది మంత్రులు ఇన్స్టా వంటి వేదికలను ఉపయోగిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేవలం ప్రభుత్వ చర్యల అప్డేట్స్ పోస్ట్ చేస్తే సరిపోదని మంత్రులకు వివరించినట్లు సమాచారం. యువతను ఆకట్టుకునేలా ఇంటరాక్టివ్ కాంటెంట్ ని పోస్ట్ చేయాలని కోరారు. విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభలో వందే మాతరం బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇప్పుడు ఈ బిల్లును తీసుకొచ్చారని లెఫ్ట్ పార్టీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్, బకిం చంద్ర చటర్జీ మధ్య విభజన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడం దేశానికి తప్పుడు సందేశం ఇస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. విపక్షాలు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే చర్చ అని భీష్మించడంతో లోక్సభలో వరుసగా 5వ రోజు ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. పన్ను రేట్లు పెంచకపోయినా ఈ మధ్యకాలంలో పన్ను ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పరిపాలనాపరమైన సామర్థ్యం దీనికి కారణమని వెల్లడించారు. ఢిల్లీలో 167వ ఇన్కమ్ ట్యాక్స్ డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పన్ను వసూళ్ల నుంచి ఇప్పుడు ఐటీ విభాగం బాధ్యత విస్తృతమైందని కొనియాడారు. ధర్మేంద్ర ప్రధాన్ క్రిమినల్ విద్యాశాఖ మంత్రిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కుప్పకూలిన భారతీయ విద్యా వ్యవస్థకు ఆయన ప్రతిరూపమని విమర్శించారు. ఆయన కారణంగానే వేలాది మంది రోడ్డెక్కారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీలో పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిన విద్యార్థులను రాహుల్ గాంధీ కలిశారు. పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ప్రభుత్వం చెప్తోంది, కానీ ఇదేంటి అని గాయపడిన విద్యార్థిని చూపారు. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వాణిజ్య చట్ట కమిషన్ 60వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, నేపాల్ ప్రధాన న్యాయమూర్తి మనోజ్ కుమార్ శర్మ పాల్గొన్నారు. ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అందెగత్తును ఎంపిక చేసే ప్రక్రియ జోరందుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 52 మంది ప్రతినిధులు ఎంపికయ్యారు. వీరికి రకరకాల పోటీలు నిర్వహించి ఆగస్టు 23న గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఇందులో విజేతగా నిలిచిన అందెగత్తే మిస్ వరల్డ్ పోటీలకు భారత్ తరపున పోటీ పడతారు. అధికారుల పనితీరుపై సీఎం ఆగ్రహం. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అన్న మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో ముగిసిన ఎస్ఐఆర్ గడువు. ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు 40 శాఖల పనితీరుపై అధికారులకు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలన్నారు. 2029లో 2024 కంటే ఎక్కువ మెజార్టీ రావాలంటే అధికారులు, రాజకీయ నాయకులదే బాధ్యత అన్నారు. అధికారులు పరిగెత్తాలి, లేకుంటే నేనే పరిగెత్తిస్తా అన్నారు. అవినీతిని తరిమికొట్టడమే లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి రాజకీయాలు బయట వాళ్లొచ్చి చెడగొట్టారని విమర్శించారు. ఒక డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారని మండిపడ్డారు. జనసేన సంస్థాగత నిర్మాణంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. కమిటీల్లో బాధ్యతల కోసం 36,000కు పైగా దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు నియోజకవర్గాల జనసేన కమిటీల్ని ఖరారు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి పవన్ కళ్యాణే కారణమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తాను వెనక్కి తగ్గి కూటమి కూర్పుకి పవన్ కళ్యాణ్ కృషి చేశారని చెప్పారు. కూటమి ధర్మం పాటిస్తూనే జనసేనను బలోపేతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. విజయవాడలో జనసేనకి బలమైన క్యాడర్ ఉందని, విజయవాడ కార్పొరేషన్లో జనసేన జెండా ఎగరాలన్నారు. వైసీపీ బీసీ గర్జనపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బీసీల పేరుతో రాజకీయం చేయొద్దన్నారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించిందే వైసీపీ అన్నారు. వైసీపీకి బీసీలపై మాట్లాడే హక్కు లేదన్నారు కొల్లు రవీంద్ర. 5 ఏళ్లు బీసీలకు అన్యాయం చేసి ఇప్పుడు గర్జన అంటే సహించేది లేదన్నారు. బీసీలకు జగన్ వెన్నుపోటు పొడిచారని మంత్రి వాసంశెట్టి ఆరోపించారు. అందుకే బీసీలు జగన్ను 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. బీసీ మంత్రులు ఏనాడూ బీసీలను పలకరించలేదని, బీసీ కులాలకు ఏం చేశారో చెల్లుబోయినా చెప్పాలన్నారు. పంచదార్ల మైనింగ్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచదార్లలో అక్రమంగా మైనింగ్ జరగడం లేదన్నారు. లైసెన్స్ ప్రకారమే మైనింగ్ జరుగుతోందన్నారు. అక్రమ మైనింగ్ జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. పంచదార్లకు పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, పంచదార్లలో గిరి ప్రదక్షిణ కూడా చేయించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫామ్స్ సేకరణ ముగిసింది. జూలై 14తో ముగియాల్సిన గడువును మరో 10 రోజులు పొడిగించడంతో ఈ అర్ధరాత్రి వరకు గడువిచ్చారు. లాస్ట్ డే డిజిటలైజేషన్ ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో మొత్తం 4,16,00,000కు పైగా ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు అందులో 15 లక్షల మందికి పైగా మరణించినట్లు తేల్చారు. అనకాపల్లి జిల్లా కోటఊరట్లలో కేజీబీవీ ట్రెజరీ కార్యాలయం నూతన భవనాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. అక్కడి ప్రభుత్వ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. జనావాసాల మధ్య క్యూర్ ఇందిరమ్మ ఇళ్లు అని స్పష్టం చేసిన సీఎం రేవంత్ 10 ఏళ్ల పాటు సింగరేణిపై బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడలేదన్న భట్టి. విద్యార్థుల ఉద్యమం ముసుగులో అరాచక శక్తులు చేరాయన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జనావాసాల పరిధిలోనే క్యూర్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుపయోగ ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలని అధికారులకు సూచించారు. ఓఆర్ఆర్ లోపల ఖాళీ ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. జెన్కోకు కావాల్సిన బొగ్గు అందుబాటులో ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రతి వేలంలో సింగరేణి పాల్గొంటుందన్నారు. గత ప్రభుత్వం 54,000 కోట్లు బాకీ పడిందని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ బీజేపీ సింగరేణిపై మాట్లాడలేదన్నారు. ఇప్పుడు అభిమానం ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు భట్టి. మణుగూరులో బీటీపీఎస్ OC2 గనిని సందర్శించారు. విద్యార్థుల ఉద్యమం ముసుగులో అరాచక శక్తులు చేరాయన్నారు బండి సంజయ్. జర్నలిస్టులు పోలీసులపై దాడులు చేశారని మండిపడ్డారు. సంఘ విద్రోహులపైనే పోలీసులు లాఠీలు వాడారని తెలిపారు. 118 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. పాకిస్తాన్ నుంచి విష ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఘటనలు చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయని, విద్యార్థులు న్యాయం మాత్రమే కోరుతున్నారన్నారు కేటీఆర్. విద్యార్థులకు అండగా నిలవడానికే ఈ ధర్నా చేపట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మద్దతుగా చేపట్టిన ధర్నాకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు. కేటీఆర్ కు ధర్నా చేసే అర్హత లేదన్నారు ఆది శ్రీనివాస్. గతంలో ఇంటర్ విద్యార్థుల మృతికి కేటీఆర్ కారణమని ఆరోపించారు. కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని, కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసులతో పాటు ట్యాపింగ్ అంశంలో విచారణ జరుగుతోందన్నారు. కాళేశ్వరంపై సీబీఐతో విచారణ జరపాలన్నారు ఆది శ్రీనివాస్. తన పుట్టినరోజు సందర్భంగా ఎర్రవల్లిలో తండ్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడ కేటీఆర్ మొక్కలు నాటారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కయ్యాలకు సంబంధించి నివేదిక సిద్ధం చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మండల అధ్యక్షుల నియామకంలో ఏర్పడిన వివాదాలు, గ్రూపు తగాదాలపై ఇరు వర్గాలతో చర్చించిన జగ్గారెడ్డి 7 పేజీల విచారణ రిపోర్ట్ సిద్ధం చేసి సీల్డ్ కవర్లో ఉంచారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేల్ మండిపడ్డారు. ఎస్సీ నియోజకవర్గాలపై మీ పెత్తనమేంటి అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించరా అని ప్రశ్నించారు సామేల్. రోడ్ల దుస్థితిపై మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోలేదని, రాజగోపాల్ కు నా నియోజకవర్గంతో ఏం సంబంధం అంటున్నారు సామేల్. పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఖండించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. రక్తంతో తనకు లేఖ రాయడం మనస్తాపానికి గురి చేసిందని తెలిపారు. త్వరలోనే లేఖ రాసిన వ్యక్తిని కలిసి మాట్లాడతానని మల్లారెడ్డి వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన మంత్రి. విశాఖ నుంచి భోగాపురానికి ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు గుంతలు పూడ్చేందుకు ఆటో డ్రైవర్ శ్రమదానం. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఎస్ఐఆర్ ప్రక్రియను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సందర్శించారు. ఓటర్లు, పార్టీ నాయకులతో మాట్లాడారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి ఓటు హక్కు కాపాడుకోవాలని ప్రజలకు జూపల్లి పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు నడిపే బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి విశాఖ స్టీల్ సిటీ ఆర్టీసీ డిపోలో పరిశీలించారు. ఇక్కడ నుంచి 13 ఏరో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులను ఎయిర్పోర్ట్ కు నడపనున్నారు. ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా ఇందులో డోర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో మంత్రి కొంత దూరం ప్రయాణం చేశారు. అద్దంకి నియోజకవర్గం జే పంగలూరు మండలం రేణింగవరంలో 88 మంది స్కూల్ విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గంలో దాతల సాయంతో ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల విలువ చేసే 11,300 సైకిళ్లు విద్యార్థులకు ఉచితంగా అందించామని మంత్రి తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీట్ పేపర్ లీక్ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ గుంతలమయమైన రోడ్డును సొంతంగా బాగు చేసే ప్రయత్నం చేశాడు. తన ఆటోలో కంకర, మట్టి తెచ్చి గుంతలు పూడ్చాడు. ఈ గుంతల కారణంగా చాలా మంది ప్రమాదాలకు గురై గాయపడుతున్నారని ఆటో డ్రైవర్ సందీప్ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 12 ఏళ్ల గుండా కార్తికేయ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఏప్రిల్ 26న హైదరాబాద్ లో 1122 మందితో జరిగిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో పవర్ఫుల్ కిక్స్, పంచ్లతో అదరగొట్టేందుకు గిన్నిస్ బుక్ సర్టిఫికేట్ అందించింది. గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి భిక్షాటన చేశారు. నీలకంఠాపురంలోని ప్రతి ఇంటికి ఆయన జోలెతో వెళ్లారు. ఆధ్యాత్మిక చింతనలో అందరినీ భాగస్వాములుగా చేసేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారని రఘువీరా తెలిపారు. కాకినాడ జిల్లా తుని తలుపులమ్మ ఆలయంలో ఆషాఢ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లోవా పరిసర ప్రాంతాల నుంచి మహిళలు అమ్మవారికి చీర, సారెతో బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించారు. సత్యసాయి సన్నిధి పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తొలి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర, గోవా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పాండురంగని జీవిత చరిత్రను మహారాష్ట్ర భక్తులు అద్భుతంగా ప్రదర్శించారు. వీరికి సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ అన్నప్రసాదాలు, వస్త్రాలు అందజేశారు. అనంతపురంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక ఆలయ నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు ఆయన 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఈ నెల 31న ఈయన రిటైర్ కానున్నారు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లో సేవ్ తయారు చేసే కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కల్తీ పదార్థాలు, సింథటిక్ కలర్స్ ఉపయోగించిన నూనె వాడుతున్నట్లు గుర్తించారు. మహిమగల రాగి చెంబుల పేరుతో ప్రజలను మోసగించేందుకు సిద్ధమైన 8 మందిని సత్యసాయి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రైస్ పులింగ్ ముఠా నుంచి 4 రాగి చెంబులు, 8 సెల్ ఫోన్లు, 1 కారు, 1 బైక్, 2 టార్చ్ లైట్లు, 3,000 నగదుని స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ బోర్ మోటార్ల విద్యుత్ కేబుల్స్ దొంగతనం చేస్తున్న దొంగలను మార్కాపురం జిల్లా పెద్దరావీడు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 75 మీటర్ల విద్యుత్ కేబుల్స్, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన సంతకం, స్టాంపును తన అనుమతి లేకుండా అనధికారికంగా ఉపయోగించారని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ధ్రువపత్రాలు పరిశీలిస్తూ ఉండగా వాటిపై ఉన్న సంతకాలు తనవి కావని డాక్టర్ గుర్తించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొత్త రకం సెల్ ఫోన్ చోరీలు వెలుగు చూశాయి. షాపుల ముందు నిలిపిన బైక్లను పడిపోతున్నాయని వాటి యజమానులను పిలిచి వాళ్లు రాగానే ఫోన్లు కొట్టేస్తున్నారు. ప్లాన్ ప్రకారం 2 వ్యక్తులు 2 రోజుల్లో చంద్రగిరిలో 8 ఫోన్లు కొట్టేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు వసూలు చేసిన సౌజన్య, శ్రీనివాస్ దంపతులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్విట్జర్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ లో స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 4 లక్షల నుంచి 14 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు తెలిపారు. వనపర్తి పోలీసులు మొబైల్ ఫోన్ రికవరీ నిర్వహించారు. జిల్లాలో ఫోన్లు పోగొట్టుకున్న వారిని పిలిచి వాటిని అందజేశారు. నెల రోజుల వ్యవధిలో వివిధ రాష్ట్రాల నుంచి 65 లక్షల విలువ చేసే 236 మొబైల్స్ ని రికవర్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ హెరిటేజ్ టూరిజం సదస్సు 16 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సంగం డైరీ. వరుసగా 5వ రోజు స్టాక్ మార్కెట్లో నష్టాలు. బిజినెస్ టాప్ 9 న్యూస్ చూద్దాం. పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో 15వ అంతర్జాతీయ హెరిటేజ్ టూరిజం సదస్సు జరిగింది. వారసత్వ పర్యాటకాన్ని పెంపొందించే ఉద్దేశంతో దీన్ని నిర్వహించారు. గుంటూరు సంగం డైరీ ఈ ఏడాది 2,260 కోట్ల రూపాయల వ్యాపారం చేసి 16 కోట్ల రూపాయల లాభం గడించింది. చైర్మన్ ధూళిపాడ నరేంద్ర అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. కర్ణాటకలో తదుపరి దశ ఏఐ వృద్ధి, మార్కెట్ అందుబాటు, పరిశోధన, వాణిజ్యీకరణ, తెలివైన పరిపాలన, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ సపోర్ట్ పై ఆధారపడి ఉంటుందని ఆ రాష్ట్ర ఐటీ బీటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. నిర్మాణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D ప్రింటింగ్ కీలక పాత్ర పోషిస్తోందని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిలియన్ ఇంజనీరింగ్ ఇండియా తెలిపింది. తమిళనాడు కోయంబత్తూరులో 2 రోజుల సివిల్ ఇంజనీర్స్ జాతీయ సదస్సు జరిగింది. అమెరికా సుంకాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ వరుసగా 5వ రోజు నష్టాలు నమోదు చేసింది. సెన్సెక్స్ 331 పాయింట్లు, నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయాయి. ఈ వారంలో చోటు చేసుకున్న నిఫ్టీ నష్టం 4 నెలల్లో అత్యధికం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,44,330 రూపాయలుగా నిలిచింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,32,300 రూపాయలకు చేరింది. వెండి కేజీ ధర 5,000 రూపాయలు తగ్గి 2,40,000 రూపాయలుగా ఉంది.